హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో బీఎస్సీ ఎన్ఎస్సీ అని చెప్పి ఉన్నాయండి. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫైనాన్షియల్ అసెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఫైనాన్షియల్ అసెట్స్ వచ్చేసి మన కార్పొరేట్ బాండ్స్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ఫైనాన్షియల్ అసెట్స్లో మనకి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, స్పెక్యులేషన్ కూడా ఉంటుందండి. స్పెక్యులేషన్ అంటే షార్ట్ టర్మ్ గెయిన్ కోసం సెక్యూరిటీస్ కొనడం అమ్మడం అనమాట, దీనికి కూడా ఉంటుంది. అలాగే ఆర్బిట్రేషన్ అంటే ఎన్ఎస్సీలో బీఎస్సీలో రేట్లు తేడా ఉన్నాయనుకోండి, ఎన్ఎస్సీలో కొన్ని బీఎస్సీలో అమ్మడం ఇలా చేయొచ్చు అనమాట. దాన్ని ఆర్బిట్రేషన్ అంటారండి. ఆ ప్రైస్ తేడాన్ని మనం లాభంగా పొందవచ్చు. తర్వాత ఏంటంటే అండి, ఇక్కడ మనకి రియల్ ఎసెట్స్కి ఫైనాన్షియల్ ఎసెట్స్కి డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. ఇది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. రియల్ ఎసెట్స్కి ల్యాండ్, బిల్డింగ్, కంప్యూటర్స్, వీటికి ఏంటంటే ఫిజికల్ ఫామ్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఎసెట్స్కి ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. అలాగే రియల్ ఎసెట్స్ని మనం అమ్మినప్పుడు మనకి రిటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏంటంటే మనం అమ్మకపోయినా సరే దాని మీద డివిడెండ్స్ మనకు వస్తాయి. తర్వాత ఇంట్రెస్ట్ రూపంలో కూడా మనకి రిటర్న్ అనేది రావచ్చు. అలాగే గ్రోత్ ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే రియల్ ఎసెట్స్తో పోల్చినప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ కొనడానికి కొంచెం టెక్నికల్ ఎనాలిసిస్ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే చార్ట్ ఎనాలిసిస్ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ గురించి మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఇవన్నీ మనకు అవగాహన లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ మనకు కొన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే వివిధ సెక్యూరిటీస్లో పెట్టుబడి రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ ఫైనాన్షియల్ అసెట్స్కి లిక్విడిటీ అనేది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను కొన్ని బాండ్స్ కొన్నాను, రేపు క్యాష్ కావాలంటే రేపే ఆన్లైన్ మార్కెట్ నాకు అవైలబుల్ ఉంటుంది, రేపు నేను అమ్మేసుకోవచ్చు. చూడండి, ఇవి కరెన్సీ మార్కెట్ కావచ్చు, లేదా ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనమాట. అలాగే హెడ్జింగ్ అంటే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే అండి, ఏవైతే లాస్ మేకింగ్ సెక్యూరిటీస్ ఉన్నాయో అమ్మేసి ప్రాఫిట్ మేకింగ్ సంస్థలోకి మారిపోయే ఛాయిస్ ఉంటుంది అనమాట. ఇది బేర్ అంటారండి. అంటే మార్కెట్ పడిపోయే కండిషన్ మనం బేర్తో మనం చూపిస్తామన్నమాట. ఈ స్లైడ్స్లో మీకు ఫైనాన్షియల్ అసెట్స్కి ఉన్నటువంటి బాండ్స్ ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, మీరు చూడండి. ఈ ఎనాలిసిస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. చార్ట్ ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిసిస్ ఇవి చేసే మనం ఫైనాన్షియల్ అసెట్స్ కొనాలి. కానీ ఎవరో చెప్పారని మనకు తెలియకుండా కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ వల్ల రిటర్న్ కంటే నెగిటివ్ రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆల్ ద బెస్ట్ అండి.